హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంజారా ఫుడ్ ఛానల్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఒట్టి తునుకల కర్రీ చేస్తున్నానండి. ఒట్టి తునుకలు అంటే డ్రై మటన్ అంటారండి. దీనికి కావాల్సిన ఐటమ్ అండి, ముందుగా ఒట్టి తునుకలు అండి. ఒట్టి తునుకలు మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఒక 1 అవర్ హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒట్టి తునుకల కర్రీ బంజారాలో చాలా ఫేమస్ అండ్ చాలా స్పెషల్ అండి. చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఎవరైనా తింటారని చాలా ఇష్టంగా. దాని తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చీలు అండి. ఇవి ఇవి కర్రీలో వేసుకోవాలండి. ఫస్ట్గా మనం దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత పోపు గింజలు, దాని తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒట్టి తునుకలు బంజారాలో చాలా ఫేమస్ అండ్ చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ కర్రీ. దాని తర్వాత ఒట్టి తునుకలు అండి. చూడండి ఒట్టి తునుకలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నా చూడండి. ఇది హాట్ వాటర్లో 1 అవర్ ముందు నానపెట్టుకోవాలండి. ఈ ఒట్టి తునుకల్ని మనం దంచుకొని నానపెట్టుకున్నా పర్వాలేదండి, కానీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ముక్క మంచిగా ఉడుకుతుందండి మెత్తగా. చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో, ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. దాని తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. చూడండి విజిల్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 7-8 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో. చూడండి ఇలా కలుపుకుంటూ దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయాలండి. కర్రీ అయిపోయిందండి. ప్లీజ్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.